ఈ నెల 15న అమెరికాలో అలస్కా జరగనున్న కీలక సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ వేయడమే ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. అయితే సదరు సమావేశానికి యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి ఆహ్వానం ఉందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు తెర మీదకు వచ్చింది. కాగా జెలెన్స్కీని ఆహ్వానించి తీరాల్సిందేనని అనేక ఐరోపా దేశాలు అమెరికాను ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. ఈ నెల 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ అలస్కాలో సమావేశమవుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం కనుగొనడమే ఈ కీలక సమావేశం ప్రధాన అజెండా. అయితే ఈ సమావేశానికి ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి ఆహ్వానం లేదు. కాగా అలస్కా అమెరికాలోని ఒక రాష్ట్రం. అయితే రష్యాకు దగ్గరలో ఉంటుంది. బహుశా ఈ కారణంతోనే శాంతి చర్చలకు వేదికగా అలస్కాను ఎంపిక చేసుకుని ఉంటారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాగా అలస్కా భేటీని భారత్ స్వాగతించింది. ఇది యుద్ధాల కాలం కాదన్న ప్రధాని నరేంద్ర మోదీ వాదనకు ట్రంప్ ప్రయత్నాలు దోహదం చేస్తాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటికైనా ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డు పడాలని భారత్ ఆశిస్తోంది. ఇక్కడ మరో విశేషం ఉంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ఇప్పటి వరకు ఆయనతో పుతిన్ భేటీ కాలేదు. అలస్కా వేదికగా తొలిసారి డొనాల్డ్ ట్రంప్, పుతిన్ సమావేశం కానున్నారు. వాస్తవానికి ఈ ఇష్యూలో బాధిత దేశం ఉక్రెయిన్. 3 ఏళ్ల యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. దీంతో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీని పిలవకపోవడం సరైన విధానం కాదన్న అభిప్రాయం అంతర్జాతీయ సమాజంలో నెలకొంది. అసలు బాధిత దేశం అధినేత లేకుండా శాంతి చర్చలు ఎలా చేస్తారని అనేక దేశాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రధానంగా ఈ అంశాన్ని ఐరోపా దేశాలు ఒక వివాదం చేశాయి. ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీని పిలవాల్సిందేనంటూ అమెరికాపై ఒత్తిడి చేస్తున్నాయి. ప్రధానంగా బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, పోలాండ్, ఫిన్లాండ్ నుంచి అమెరికాపై ఒత్తిడి పెరగసాగింది. కాగా శాంతి చర్చలకు మొదట ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కూడా పిలవాలని ట్రంప్ మహాశయుడు భావించారట. గతంలో రియాద్ చర్చలకు కూడా ఉక్రెయిన్ను పిలవలేదు. దీంతో ఈసారి విమర్శలకు తావు లేకుండా జెలెన్స్కీని కూడా పిలవాలని ట్రంప్ భావించారని తెలుస్తోంది. అయితే జెలెన్స్కీని పిలిచే ప్రతిపాదన పట్ల రష్యా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో జెలెన్స్కీ లేకుండానే అలస్కా వేదికగా శాంతి చర్చలకు డొనాల్డ్ ట్రంప్ రెడీ అయ్యారు. ఇటు జెలెన్స్కీను ఆహ్వానించే ప్రతిపాదన పట్ల రష్యా అధినేత పుతిన్ విముఖత, అటు ఆహ్వానించి తీరాల్సిందే అంటూ అనేక ఐరోపా దేశాల నుంచి ఒత్తిడి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారా అనేది ఉత్కంఠగా మారింది. ఐరోపా దేశాల ఒత్తిడికి తలొగ్గి జెలెన్స్కీను ఆహ్వానిస్తే రష్యా అధినేత పుతిన్ ఏకంగా సమావేశానికి డుమ్మా కొడతారన్న అనుమానం కూడా ట్రంప్ మహాశయుడికి లేకపోలేదు. ఇటీవలి కాలంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో యూరోపియన్ యూనియన్ ఎంట్రీ ఇచ్చింది. ఉక్రెయిన్కు అన్ని విధాలా అండగా నిలిచింది. యుద్ధానికి ఎండ్ కార్డ్ వేయడానికి అమెరికా అధినేత ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇచ్చింది. అంతేకాదు అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి రష్యా చమురు కొనుగోలు అంశాన్ని సాకుగా చూపించి భారత్పై ఆంక్షలు కూడా విధించింది యూరోపియన్ యూనియన్. దీంతో ట్రంప్ ఎటువైపు మొగ్గుతారా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 3 ఏళ్లు దాటింది. అయితే ఇప్పటి వరకు యుద్ధానికి ఎండ్ కార్డ్ పడలేదు. ఇక్కడ ఒక విషయం చెప్పుకుని తీరాలి. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఆయన కృషిని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. కొన్ని నెలల కిందట సౌదీ అరేబియా రాజధాని రియాద్ వేదికగా ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ వేయడానికి ట్రంప్ చొరవ చూపారు. అయితే అనేక కారణాల వల్ల ఈ చర్చలు ఫలించలేదు. రెండోసారి తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే 24 గంటల్లోనే యుద్ధానికి ఎండ్ కార్డ్ వేయిస్తానని క్రిందటి ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే ట్రంప్ మహాశయుడు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు దాటింది. అయితే ఇప్పటి వరకు యుద్ధం ముగియలేదు. రావణ కాష్టంలా కొనసాగుతూనే ఉంది. ఇందుకు 1 కాదు 2 కాదు అనేక కారణాలున్నాయి.
ఇదిలా ఉంటే అలస్కా చర్చలు ఏ మేరకు ఫలిస్తాయన్న ప్రశ్న కూడా తెర మీదకొచ్చింది. ప్రధానంగా భూభాగాల అప్పగింత వ్యవహారం అలస్కా చర్చల్లో కీలకం కాబోతోంది. ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న అనేక భూభాగాలను తమకు స్వాధీనం చేయాలన్నది రష్యా ఆలోచనగా కనిపిస్తోంది. సదరు భూభాగాలు ఖనిజ సంపదకు పెట్టింది పేరు. గతంలో సోవియట్ యూనియన్ మనుగడలో ఉన్నప్పుడు ఉక్రెయిన్ ఖనిజ సంపదను రష్యా బాగా వినియోగించుకుంది. ఇప్పుడు కూడా సదరు ఉక్రెయిన్ ఖనిజ సంపదపై రష్యా అధినేత పుతిన్ కన్నేశాడని అంటారు రాజకీయ పరిశీలకులు. అయితే తమ భూభాగాలను రష్యాకు స్వాధీనం చేయడానికి జెలెన్స్కీ ఏమాత్రం అంగీకరించడం లేదు. కాగా ఇటీవల అమెరికా ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ఫలితంగా ఉక్రెయిన్కు చెందిన విలువైన ఖనిజ సంపదలో కొంత భాగం అమెరికా వశమైంది. ఈ నేపథ్యంలో ఖనిజ సంపదకు మారుపేరుగా ఉన్న తమ భూభాగాలను రష్యాకు అందజేయడానికి జెలెన్స్కీ అంగీకరించడం లేదు. కాగా అలస్కా వేదికగా రష్యా భద్రతకు అమెరికా నుంచి గట్టి హామీని పుతిన్ కోరే అవకాశాలున్నాయి. ప్రధానంగా నాటో కూటమి నుంచి రష్యా భద్రతకు ప్రమాదం పొంచి ఉందని పుతిన్ అనుమానిస్తున్నారు. అలాగే నాటో కూటమిలో ఉక్రెయిన్ను చేర్చుకోకూడదన్న డిమాండ్ కూడా శాంతి చర్చల్లో పుతిన్ పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమైనా అలస్కా వేదికగా జరగనున్న చర్చలు ఫలప్రదం కావాలని శాంతి ప్రియులు కోరుతున్నారు.